హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. ఆ ఊర్లోని అమావాస్య అయితే ఎవరూ బయటికి రారు. కొంతమంది ఆ రోజైతే ఊరు దాటి మరొక ఊరికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ చుట్టాలింటికో పక్కాలింటికో. అయితే మరి కొత్తగా పెళ్ళైన జంట అయితే ఖచ్చితంగా ఆ ఊర్లోనే ఉండదు. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది మరి పూర్తిగా తెలుసుకోవాలి అనంటే ఈరోజు వీడియో చూడాల్సిందే. మరి వీడియో చూసే ముందు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చుట్టూ లైట్లు ఆపేసి పడుకొని చూడండి. అలా అయితే మంచి ఫీల్ కలుగుతుందని నా ఉద్దేశం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందో చూసేద్దామా మరి. రాత్రి 1 గంట సమయం. ఆ రోజు అమావాస్య. చిమ్మ చీకటిగానైతే ఉంది. అది అసలుకే పల్లెటూరు. ఎవ్వరూ కూడా బయటికి రావట్లేదు. పైగా అక్కడక్కడ లాంతర్ వెలుగుల్లోని ఆ ఊరు చూడడానికి అతి భయంకరంగా కనిపిస్తుంది. మరి అదే సమయంలోని ఆ ఊర్లోకి ఒక ఆటో మీద సిటీ నుంచి కొంతమంది అయితే వస్తున్నారు. మరి ఆ నలుగురు కూడాను ఆ ఊర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వాళ్ళ టీవీ ఛానల్లోని నిజంగా ఆ ఊర్లో అలాంటివేమైనా ఉన్నాయా లేవా అని తెలియజేయడానికి వాళ్ళైతే అక్కడికి వస్తున్నారు. నాహిద్, శివాంగి, అఖిల్, విశ్వ, ఈ నలుగురు కూడాను ఆటోలైన అయితే వెళ్తున్నారు. అఖిల్ ఇలా అయితే అంటున్నాడు, రే విశ్వ, ఈ ఊరు గురించి చాలా పుకార్లు అయితే ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడాను మనం ఎక్స్ప్లోర్ చేసి నిజంగా ఉన్నాయా లేదా అనేది మన ప్రేక్షకులకి కళ్ళకి కట్టినట్టు చూపించాలి. అదంతా నీ బాధ్యతేరా. కెమెరాలోని ప్రతిదీ కూడా పడేటట్టు చూసుకో అని చెప్తున్నాడు. ఆ, నువ్వేం చెప్పక్కర్లేదులే, నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసా అని అంటున్నాడు. మరి శివాంగ్, నాహిద్ ఇద్దరు వేరువేరు క్యాస్ట్లు అయినప్పటికీ కూడాను వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒక్కటే. అసలు దెయ్యం, భూతం ఇలాంటి వాటిల మీద వాళ్ళకి నమ్మకం గాని విశ్వాసం గాని లేదు. వారు పూర్తిగా ఇవంతా అబద్ధం, సైన్స్ వల్లనే ఈ భూప్రపంచం ఇలా నడుస్తుంది అని ప్రతిదీ కూడాను అలానే చూస్తారు. మరి వాళ్ళిద్దరూను, ఒకరు యాంకర్ అయితే మరొకరు పత్రికా విలేకరి. మరి ఇలానే వాళ్ళ దోస్తీ అయితే కొనసాగుతూ ఉంది. వాళ్లలోని విశ్వకొక్కడికే దేవుడంటే నమ్మకం అయితే ఉంది. అలా ఊర్లోకి వాళ్ళు వెళ్తున్నారో లేదో, చిమ్మ చీకటి. కనీసం వారు వెళ్తున్నే దారి కూడా కనిపించడం లేదు. సార్, ఇంకా ఇక్కడితో నేను లోపలికి రాలేను సార్. చూస్తున్నారు కదా, మీకు వే కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళిపోండి సార్ ప్లీజ్, అదిగో అదే ఊరు అని చెప్తూ ఫర్లాంగ్ దూరంలోనే ఆ ఆటోనైతే ఆపేశాడు. అదేంట్రా, డబ్బులు తీసుకుంటున్నావు కదా, పద పద, అంతవరకు దేబెట్టేశాయి. ఈ పొలాల మధ్యలో నుంచి మేమెలా వెళ్ళగలం అనుకుంటున్నావు అని అంటూ ఉంటే, అలా కాదు సార్, ఆ పొలాల గట్ల మీద నుంచి ఆటో వెళ్ళదు, ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. మరో పక్క నుంచి దోవ అయితే ఉంది, కానీ ఆ దోవ గురించి వాళ్ళకైతే తెలీదు. అయితే సరే అంటూ వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరూ అక్కడే దిగిపోయారు ఎక్విప్మెంట్తో సహా. ఇంకా అన్నీ కూడాను సర్దుకుంటూ, పదండి పదండి, ఈ పొలాల గట్లలో నుంచి వెళ్ళాలి అని అంటే పురుగు పుట్ర ఉంటుంది, అందరూ టార్చులు తీసి ఆన్ చేసి నడుస్తూ ఉండండి అని చెప్తున్నాడు విశ్వ. సరేనని టార్చ్ అయితే ఆన్ చేసి ముందుకు వెళ్లారో లేదో, ఒక పెద్ద పాము ఒక పొలంలో నుంచి మరొక పొలంలోకి గట్టు మీదుగానైతే వెళ్ళిపోతుంది. అంతే, అది చూడగానే వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారు కదలకుండా. ఏంట్రా బాబు, అంత పెద్దదుంది అని అంటూ ఉంటే
విశ్వ ఓ పక్క నుంచి అదంతా షూట్ చేసేస్తున్నాడు. ఓర్ని, ఇది కూడా షూట్ చేస్తున్నావా అని అంటూ ఉంటే, పడి ఉంటుంది, ఫుటేజ్ ఉంటే తప్పేం లేదు కదా అని అంటున్నాడు. సరే ఇంకా వాళ్ళు నలుగురు కూడాను ముందుకైతే వెళ్తున్నారు. ఊరంతా చిమ్మ చీకటి. పైగా అక్కడ అక్కడ లాంతరు వెలుగులైతే కనిపిస్తున్నాయి. ఊర్లోని అసలు ఒక్కరు కూడా లేనట్టుగానే కామ్గానైతే ఉంది. ఊరి మధ్యలోని ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంది. దాని పక్కనే ఒక పెద్ద నొయ్యి. ఆ నూతిలోని ఊర్లో వాళ్ళు నీళ్లు తోడుకుంటూ ఉంటారు. మరి అమావాస్య వచ్చిందంటే చాలు, ఆ ఊర్లో వాళ్ళు ఆ దరిదాపుల్లోకే రారు. పైగా ఆ సమయంలోని ఆ నూతి దగ్గర అది ఉంటుందని, అటుపక్కకి ఎవరైనా వెళ్తే ఆ ఊర్లో వాళ్ళలాగే కనిపించి ఏమార్చి వారిని ఏదైనా చేస్తుందని, చనిపోవడమో లేదా పిచ్చెక్కిపోవడమో జరుగుతుందని ఊరు వాళ్ళంతా నమ్ముతారు. అటు పక్కకైతే వెళ్లరు. అందుకనే మరి ఆ రోజు అమావాస్య కావడంతోని ముందుగానే వారి పనులన్నీ ముగించుకొని అందరూ తమ తమ ఇళ్లల్లోనైతే ఉన్నారు. ఈలోగా ఎక్కడి నుంచో ఎవరో ఒక అమ్మాయి గట్టిగా అరిచినట్టు వినిపించింది. అంతే, ఈ నలుగురు అళ్ళిపోయారు. ఏంటది? ఎవరు అమ్మాయి? ఏమవుతుంది అని కంగారు పడుతున్నారు. అది తోటలో నుంచి, వీళ్ళు ఏ తోటలో నుంచి అయితే వచ్చారో ఆ తోటలో నుంచి అయితే వినబడుతుంది. కంగారు పడిపోతూ, అయ్యో ఎవరా అమ్మాయి అని నాహిదైతే అంటుంది. ఏమో మాకేం తెలుసే, పద వెళ్దాం అంటూ మళ్ళీ ఆ తోట వైపు పరుగులు తీస్తున్నారు. ఈసారి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటూ వినబడుతుంది. అయ్యో పాపం ఎవరో ఏదో చేస్తున్నట్టున్నారు అంటూ గబగబా వాళ్ళైతే ఆ అమ్మాయి అరుస్తున్న వైపుగానైతే వెళ్తున్నారు. ఇంకంతే, తోట లోపలికి వెళ్లేసరికి అక్కడంతా నిర్మానుష్యంగా, చిమ్మ చీకటిగా, కనీసం వాళ్ళెళ్తున్న దారి కూడా తెలియనట్టుగానైతే ఉంది. ఇంక భయంతోనే అక్కడే ఆగిపోయారు. ఈలోగా శివాంగి వెనకాతలున్న అఖిలు శివాంగి భుజం మీదైతే చెయ్యి వేశాడు. అంతే, గట్టిగా అరిచేసింది. ఏ ఏమైంది అంటూ నాహిద్ వెనక్కైతే తిరిగింది. వెంటనే అఖిల్ నవ్వుతూ, హే నేనేనే, ఎందుకంత భయపడుతున్నావు అని అన్నాడు. అంతే, శివాంగికి కోపం వచ్చేసింది. పట్మని ఒకటైతే ఇచ్చింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఈ టైంలోని అని అంటుంది. ఏం లేదులే, కంగారు పడుకు, నేనున్నానుగా అంటూ గట్టిగా చెయ్యినైతే పట్టుకున్నాడు. మరి అప్పటికే వాళ్ళిద్దరూ రిలేషన్లోనైతే ఉన్నారు. అది చూస్తున్న నాహిద్ నవ్వుకుంటూ ముందుకైతే వెళ్తోంది. వీళ్ళందరికన్నా ముందు విశ్వ అయితే ఉన్నాడు. పొలం మధ్యలోని కొంత ఏరియాని వదిలిపెట్టడం, అక్కడికి వచ్చి కూర్చొని బాతకాని కొట్టడం, అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆ ప్రదేశంలోని మంచం వేసుకొని కూర్చోవడం కోసం, కాపలా కాయడం కోసం అలా అయితే వదిలిపెడతారు. మరి అక్కడ ఒక నులక మంచం అయితే కనబడుతుంది. ఇంకా పక్కన మంట కూడా వేసి ఉంది. అంటే ఇక్కడెవరో ఉన్నారన్నమాట అని అనుకుంటూ ధైర్యంగా ముందుకైతే వెళ్ళాడు విశ్వ. ఏమండి, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని గట్టిగా 2-3 సార్లు అయితే అన్నాడు. కానీ ఎవ్వరూ రిప్లై అయితే ఇవ్వట్లేదు. ఇదేంటి, ఎవరూ లేకపోతే ఎవరి మంట వేసినట్టు అని అనుకుంటూ టార్చ్ వేసి చుట్టూ చూశాడు. ఈలోగా మళ్ళీ అదే అరుపు విశ్వాకి దగ్గరగానైతే వినిపిస్తోంది. ఏయ్ విన్నారా, అదిగో అటుపక్క నుంచి వస్తుందర్రా అని అంటున్నాడు. మాకేం వినిపించట్లేదే, ఇందాకలే వినిపించింది, ఇప్పుడేమీ వినిపించలేదు అని అంటున్నారు. అదేంటి, కేవలం నాకే వినిపిస్తుంది, మీకు వినిపించకపోవడం ఏంటి అని అంటున్నాడు. లేదురా, నిజంగానే మాకేం వినిపించలేదు,
అంటూ శివాంగి తన పక్కనొచ్చి నించుంది. ఈలోగా దూరం నుంచి ఏదో వీళ్ళ వైపు పరిగెట్టుకుంటూ వస్తున్నట్టుగాను ఒక శబ్దం. అంతే, భయపడిపోయారు. కాని ఒక సుడిగాలిలాగా వాళ్ళ దగ్గరకైతే వచ్చి అక్కడంతా గాలి దుమారం అయితే లేచింది. వాళ్ళింకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేశారు. పదండి పదండి, ఊర్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ తోటలోకి వచ్చి మనమేం చేస్తాం, పదండి అంటూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేశారు. ఈలోగా మళ్ళీ ఏడుపు అయితే వినిపిస్తుంది. ఎలా అంటే ఎవరైనా మూలుగుతూ ఏడుస్తూ ఉంటే ఎలా వినిపిస్తుందో అలా అయితే ఒక ఆడమనిషి గొంతు అయితే వినబడుతోంది. వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. ఆ ఊర్లోకి వెళ్దాం పదండి అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ నేరుగా ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు వైపు అయితే వెళ్తున్నారు. ఇంకా అక్కడే పక్కన నొయ్యి అయితే ఉంటుంది. అది చాలా పెద్ద నొయ్యి. ఇదివరకట్లోని ఆ ఊరి వారందరూ కూడాను ఆ నూతి నీరు మీద ఆధారపడి అక్కడే మంచినీళ్ళు అయితే తోడుకుంటూ ఉండేవారు. మరి ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో గత 10 ఏళ్లగా ఆ నూతిని మూత వేసి అలానే ఉంచేశారు. ఇక్కడ మూత అంటే గ్రిల్స్ ఉన్నవి. ఆ గ్రిల్స్ కి తాళం వేసి అవి తీయకుండా అలానే వదిలేశారు. మరొక దగ్గర ఒక పెద్ద నొయ్యుంటే ఆ నూతిలో నీళ్లనే ఇప్పుడు వాళ్ళు తాగడానికైతే ఉపయోగించుకుంటున్నారు. మరి వాళ్ళకి నీళ్ల కొరత ఉన్నప్పటికీ కూడాను ఆ నూతినే వాడతారు గాని ఈ నూతి దగ్గరికి ఎవ్వరూ రారంట అంటూ శివాంగి తనకు తెలిసిన విషయం మొత్తం చెప్పింది. ఓ, అవునా, అంత భయపడిపోవడానికి అసలు ఇక్కడ ఏం జరిగింది అని అంటున్నాడు అఖిల్. "ఉమ్, నీకు తెలియదు కదూ, బ్యాక్ స్టోరీ చాలానే ఉంది. ఎప్పుడో ఒక 10-12 ఇయర్స్ క్రితం ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేదంట. వాళ్ళు బాగా మోతుబార్లు. వాళ్ళ ఫ్యామిలీలోని ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. చాలా అల్లారుముద్దుగానైతే చూసుకుండేవారు ఆ అమ్మాయిని. మరి ఏం జరిగిందో తెలియదు గాని ఆ అమ్మాయి ఇష్టపడిన వాడితోనే పెళ్ళైతే కుదిర్చారు. అయితే పెళ్ళింకా నెల రోజులుందనగా ఆ అమ్మాయికేదో అంతు చిక్కని రోగం ఏదో వచ్చిందంట. పిచ్చిదానిలా అరవడం, బయటికి రావడం, పరిగెట్టడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేదంట. అలానే ఒకరోజు, అది కూడా అమావాస్య ఆదివారం రోజు ఈ నూతిలో దూకి చనిపోయిందని, ఆ తర్వాత అందరికీ దెయ్యంలా కనిపించేదని, అలాగే తను పెళ్లి చేసుకోబోయే వాడిని కూడా ఎన్నో బాధలు పెట్టి చంపేసిందని ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారా. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమావాస్య వచ్చిందంటే మేడం గారు బయటకొచ్చి కూర్చుంటారంట అని నవ్వుతూ చెప్పింది. అంతే మరి. ఈలోగా ఎక్కడి నుంచో గట్టిగా నవ్వు అయితే వినిపించింది శివాంగికి. అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురికి కూడా ఏమీ వినిపించలేదు. అంతే మరి, శివాంగి భయపడిపోయింది. ఏ, ఆ నవ్వెవరిది అని వాళ్ళనైతే అడుగుతుంది. ఎవరు నవ్వారు? నువ్వే అంటున్నావు, నువ్వే చెప్పావు, మేమేం నవ్వలేదే అని అంటున్నారు. ఆ మాటలకి శివాంగికి ఒక్కసారిగా తన వళ్ళంతా గూస్బంప్స్ అయితే వచ్చేసాయి. భయపడిపోయింది. ఏంటి, మీకు నవ్వు వినిపించట్లేదా? అంత గట్టిగా నవ్వుతుంటే అది ఒక అమ్మాయిరా అని భయపడిపోతూ అటు ఇటు చూస్తుంది. కాని అక్కడెవ్వరూ లేరు. ఈలోగా దూరం నుంచి కుక్కలు నక్కలు అరుస్తూ ఊలలు వేస్తూ వీళ్ల వైపైతే పరిగెట్టుకొని వస్తున్నాయి. అంతే మరి, పక్కనున్న అఖిలు, ఏయ్, ఎవరు పరిగెట్టకండి, అందరూ స్ట్రాంగ్ గా ఉండండి, మన చేతుల్లోనే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, అవేం దగ్గరకు రావు అంటూ ఈలోగా తన చేతిలో ఉన్న టార్చ్ని తీసి వాటి మీద అయితే వేశాడు. అవి ఎందుకనో మెల్లగా అరుపులు తగ్గించి వెనక్కి వెనక్కి వెళ్ళిపోసాగాయి. ఈలోగా, అవును, ఇంతకీ ఇంతకీ ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లెక్కడా అని అడుగుతుంది నాహిద్. అంతే మరి,
అప్పటి వరకు ఆ నూతి దగ్గర నించొని నూతి లోపలికి చూస్తున్న విశ్వ విచిత్రంగా మొహం పెట్టి, అదిగో అదే ఆ కనిపిస్తున్న ఇల్లే అని చెప్తున్నాడు. ఏంటి విశ్వ, నీకు దీని గురించి ముందే తెలుసా అని అడుగుతుంది శివాంగి. నాకన్నీ తెలుసు అంటూ ముందుకి అడుగులు వేసుకుంటూ ఆ ఇంటి వైపు అయితే వెళ్ళిపోతున్నాడు. ఏ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ శివాంగి వెనకాతలే వెళ్తుంది. తనతో పాటు అఖిల్, నాహిద్ ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఇంకా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ని అయితే ఓపెన్ చేశాడు. కిర్రుమనుకుంటూ ఆ పెద్ద గేటు శబ్దం చేసుకుంటూ ఓపెన్ అయింది. అదంతా పాడుపడిపోయింది. ఇప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండట్లేదు. ఎప్పుడైతే తను చనిపోయిందో వాళ్ళ అన్నయ్యలు ఆ ఊర్లోని కొంతకాలం ఉండి ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత మరొక ఊర్లకైతే వెళ్ళిపోయారు. అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడో గాని ఇక్కడికి రారు. వచ్చినా ఒకసారి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ఇల్లంతా పాడైపోయి అలా శిథిలావస్థలోకైతే వచ్చేసింది. ఈలోగా వాళ్ళు ఆ ఇంట్లోకైతే అడుగు పెట్టారు. ముందున ఒక పెద్ద ఫౌంటైన్ అయితే ఉండేది. అది పూర్తిగాను నల్లగా మారిపోయి బూజు పట్టేసి ఆకులు చెత్తా చెదారం వాటి మీద అయితే ఉంది. ఇంకా అలానే నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అక్కడ ఓ పెద్ద లోగిలి, ఇటు అటు స్తంభాలతోని, మధ్యలోని ఒక పెద్ద డోర్ అయితే ఉంటుంది. మరి అది క్లోజ్ చేసి ఉంది. పైగా అమావాస్య, చీకటి. వీళ్ళకి దగ్గరికి వెళ్తే గాని అవేమీ తెలియట్లేదు. ఈలోగా పెరడ్లోని ఏదో శబ్దం అయితే వినబడుతుంది. ఏంటది, నీళ్ల శబ్దంలా ఉంది అనుకుంటూ వారి నలుగురును అలా నడుచుకొని వెళ్తున్నారు. వీళ్ళందరికన్నా ముందే విశ్వ అయితే వెళ్ళిపోతున్నాడు. ఈలోగా నూతి దగ్గర ఎవరో పాట పాడుతూ స్నానం అయితే చేస్తున్నారు. అది ఒక అమ్మాయి. ఏయ్, మీరు రాకండి, ఇక్కడే ఉండండి అంటూ విశ్వ ఒక్కడే ముందుకైతే అడుగులు వేస్తున్నాడు. ఏ విశ్వ, నీకేమైనా పిచ్చా? మేం కూడా వస్తాం, ఆగు అని అంటుంది నాహిద్. వద్దు, వద్దని చెప్పానా, రావద్దు అంటూ తన కళ్ళని ఎర్రగా చేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చి తను ఒక్కడే అటుపక్కకైతే వెళ్ళాడు. ఎంతకీ రావట్లేదు. అప్పటికే 2 అయిపోయింది. వీళ్ళు వచ్చిన పనేంటి, వీడు చేస్తున్న పనేంటి, అక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నాడు, పదండి మనం కూడా వెళ్దాం అంటూ గబగబా వెళ్లారు. అంతే, అక్కడంతా పూర్తిగా తుప్పలు, మరో పక్క నొయ్యి, ఎండిపోయి అలానే కనిపిస్తోంది. ఒక్క మనిషి కనిపించడం లేదు. పైగా వెళ్ళిన విశ్వ కూడా అట్నుంచే రావాలి. కాని ఇప్పుడు విశ్వ కూడా అక్కడ లేడు. రే విశ్వ, ఎక్కడికి వెళ్ళావు అంటూ అరుచుకుంటూ అంతా వెతుకుతున్నారు. కాని విశ్వ జాడైతే తెలియడం లేదు. ఈలోగా శివాంగి అఖిల్ దగ్గరికి వచ్చి, రే నాకు భయం వేస్తుందిరా అని అంటుంది. ఎందుకు భయం, మేమున్నాంగా, విశ్వగాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, నాటకాలు వేస్తున్నాడు వెధవ, దొరకని చెప్తాను అని అంటూ పైకైతే చూశాడు. అంతే, ఆ బంగ్లా పైన అంటే మేడ మీద ఓ కార్నర్లోని విశ్వ ఎవరితో మాట్లాడుతున్నట్టు గాల్లోని తనకి తానే మాట్లాడుతున్నాడు. వీడేంటి అక్కడికెలా వెళ్ళాడు అనుకుంటూ, పదండి పదండి దొంగ వెధవ, అక్కడికి వెళ్ళి మనల్ని భయపెట్టడానికి చూస్తున్నాడు అంటూ గబగబా పరిగెత్తేశారు. మేడైతే ఎక్కేశారు. అక్కడ చూస్తే పూర్తిగాను నల్లగా అయిపోయిన గోడలు, శిథిలావస్థకు చేరుకున్న ర్యాలీలు, మెట్లు, సీలింగ్లు వాళ్ళకైతే కనబడుతున్నాయి. ఇంకా వాటన్నిటినీ పట్టించుకోకుండా విశ్వ కోసమే పైకైతే పరిగెత్తేశారు. అంతే, వీళ్ళు వెళ్లేసరికి విశ్వ ఆ పిట్టగోడైతే ఎక్కేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతూ ముందుకు అడుగు వేయబోతుంటే అఖిల్ ఫాస్ట్ గా వెళ్లి తన చెయ్యి పట్టుకొని వెనక్కైతే లాగేశాడు. ఒక్కటైతే కొట్టాడు.
ఏమవుతుంది నీకు? ఏమైంది? ఎందుకలా? ఎవరితో మాట్లాడుతున్నావు? అని అంటూ ఉంటే విశ్వకి అప్పుడే స్పృహ అయితే వచ్చింది. అవును, మనం ఇక్కడికెందుకు వచ్చాం? ఏం జరుగుతుంది? అని ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు మళ్ళీ వాళ్ళని. అదేంటి, నువ్వే ఇక్కడికి వచ్చావు? మనందరం ఈ ఇల్లు చూద్దామని వచ్చాం. ముందు కెమెరా ఆన్ చేసి షూట్ చేయి పద, ఇప్పటికే టైం అయిపోయింది, 1 అవర్ వేస్ట్ చేసేసాం అని అంటున్నాడు. సరే సరే అనుకుంటూ మెల్లగానైతే అక్కడి నుంచి కిందకి దిగుతున్నారు. అప్పుడు చూశారు, ఇల్లంతా శిథిలావస్థలోనైతే ఉంది. సీలింగ్లు పూర్తిగాను పెచ్చులు ఊడిపోయి, గోడలైతే సున్నాలు పోయి పూర్తిగాను అందులో నుంచి చెట్లు మొలిచి ఉన్నాయి. మరి కిందకు దిగుతుంటే సెకండ్ ఫ్లోర్లోనే కిటికీలు ఓపెన్లోనైతే ఉన్నాయి. ఈలోగా శివాంగి యాదృచ్ఛికంగానే ఆ కిటికీలోకైతే చూసింది. అంతే, ఆ కిటికీ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని శివాంగి కాసే చూస్తూ ఏడుస్తూ ఉంది. శివాంగి ఒక్కసారిగా దాని ట్రాన్స్లోకైతే వెళ్ళిపోయింది. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ ఊచలు పట్టుకొని నించొని అడుగుతోంది. ఈలోగా వెనకాతల నుంచి వస్తున్న విశ్వ, ఏ ఎవరితో మాట్లాడుతున్నావు? పద పద అని అంటున్నాడు. అఖిల్ అది చూశాడు. ఏ శివాంగి, ఏమైంది నీకు అంటూ తన చెయ్యి అయితే గట్టిగా పట్టుకున్నాడు. అంతే, మళ్ళీ నార్మల్గానైతే అయిపోయింది. అక్కడ ఏం చూసిందో శివాంగికి కూడా గుర్తులేదు. మరి అలానే వాళ్ళైతే కిందకి వచ్చేశారు. ఇంకక్కడ షూట్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఆ ఇంటిని ముందుగా షూట్ చేయాలని అనుకున్నారు. విశ్వ కెమెరాని పట్టుకున్నాడు. వీళ్ళ ముగ్గురు అక్కడైతే దూరం దూరంగా నించొని ఒక దగ్గర నాహిద్ నించొని ఈ రకంగానైతే చెప్తుంది. ఇదిగో, ఈ ఇల్లు ఒక 20 ఇయర్స్ నాటిది. ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది. చూడండి, మేము రాత్రి సమయంలో ఈ ఇంటికైతే వచ్చాం, కానీ ఇక్కడ మాకు ఏమీ కనిపించలేదు. అసలు ఈ ఊర్లోని అందరూ కూడా భయపడుతున్నట్టు ఏమీ లేదు. మీరు భయపడవలసిన అవసరమే లేదు అనేసరికి ఈలోగా ఎవరో నవ్వుతూ ఆ ఇంట్లో నుంచి అలా తలుపులు వేసి ఉంటుండగానే బయటికి వచ్చి మరోవైపు, అంటే అదే పెరడు వైపు అయితే పరిగెడుతున్నట్టు కెమెరాలోని క్లియర్ గా కనిపించింది విశ్వకి. అంతే మరి, వణికిపోయాడు. వెంటనే కెమెరా ఆఫ్ చేసి అటు ఇటు చూస్తున్నాడు. ఏమైందిరా విశ్వ, కరెక్ట్ గా వస్తుందనే టైంలోని ఏం చేస్తున్నావు నువ్వు అని అఖిల్ అయితే అంటున్నాడు. కానీ అఖిల్కి మిగతా వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించలేదు. అది అది ఇప్పుడేరా నేను కెమెరాలోని అని ఏదో చెప్పబోతుంటే, నోరు మూసుకొని షూట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయి నాహిద్ అని అంటూ ఉంటే మళ్ళీ తను అక్కడ విషయాలన్నీ కూడా కెమెరాలోనైతే చెప్తోంది. నాహిద్ అలా చెప్తూ ఉండగానే గేట్ అవతల నుంచి ఎవరో ఒక ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి నాడ్చుకుంటూ వాళ్ళు కాసే చూస్తూ అతి భయంకరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే మరి, నాహిద్ ఒక్క క్షణం అలానే ఉండిపోయింది. రెప్ప కూడా వేయడం లేదు. ఇప్పుడు ఏమైంది నీకు? అలా ముంగిలాగా ఉండిపోయావు, మాట్లాడు అని అంటు అఖిల్. అంతే మరి, ఒక్క క్షణం తను సృహలోకి వచ్చినట్టుగానైతే అయ్యింది. అఖిల్, అక్కడ అక్కడ గేట్ అవతల ఎవరో ఉన్నారా, ఎవరో ఉన్నారు, పదండి అంటూ పరిగెడుతోంది. నీకేమైనా పిచ్చా? అక్కడ ఎవ్వరూ లేరు అంటూనే బయటికి వెళ్ళి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. చిమ్మ చీకటి. తొందరగా కానివే, పని అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. తనకి ఎందుకనో భయం వేస్తుంది ఇప్పుడు. అంటే నిజంగానే ఈ ఊర్లో వాళ్ళందరూ అంటున్నట్టే ఏదో ఉందా అని భయపడిపోతుంది. ఇంకా వణుక్కుంటూనే మొత్తానికి ఏదో విధంగా చెప్పేసింది. పదండి పదండి, ఇక్కడ ప్యాకప్ చెప్పి ఇప్పుడు ఆ నూతి దగ్గరికి వెళ్దాం. అక్కడ అక్కడ షూట్ చేస్తూ చెప్తే మంచిగానైతే ఉంటుంది అని అంటున్నాడు అఖిల్. కాని విశ్వ మొహంలోని వెలుగైతే లేదు.
ఇకపోతే నాహిద్ విషయానికి వచ్చేసరికి తనైతే ఇంకా భయపడుతూనే ఉంది. రే అఖిల్, ఈసారి నా బదులుగా శివాంగిని చెప్పమనొచ్చుగా అని అంటుంది. సరే అయితే నేను చెప్తానులే అని అనేసింది శివాంగి. మరి అక్కడికైతే వెళ్లరు. నూతి దగ్గరికి వెళ్ళి ఎక్కడ నేను నించొని చెప్తే బాగుంటుంది అని అడుగుతోంది శివాంగి. ఆ ఆ చెట్టు నుయ్యి ఉన్నాయి కదా, దాని పక్కనే లెఫ్ట్ సైడ్ అయితే నించో, బాగా కనిపిస్తావు. ఆ రెండు కూడా కవర్ చేయొచ్చు. ఏరా విశ్వ అని అడుగుతున్నాడు. ఆ ఓకే ఓకే అని ఆ పని గబగబా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగానైతే ఉన్నాడు విశ్వ. మరి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతే, ఈసారి తనలా మాట్లాడుతూ ఉంటే నూతిలో నుంచి ఏవో అరుపులైతే వినిపిస్తున్నాయి. ఎవరో నూతిలో పడిపోతే రక్షించండి రక్షించండి అని ఎలా వినిపిస్తాయో అలా అయితే వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈసారి ఆ అరుపులు నలుగురికి వినిపిస్తున్నాయి. అంతే, భయపడిపోయి నూతి దగ్గరికి వెళ్ళి ఒంగోని చూశారు. ఆ లోపల ఆ ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి గట్టి గట్టిగా అరుస్తుంది, రక్షించండి రక్షించండి అని. అది చూసిన విశ్వ అయితే భయపడిపోయాడు, వెనక్కొచ్చేశాడు. కాని అక్కడున్న అఖిల్ మటుకు కంప్లీట్ గా దాని ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోయాడు. అయ్యో, హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం అంటూ ఏదైనా తాడు తీసుకురండి, రోప్ కావాలి అని అంటున్నాడు. ఇంకా అక్కడున్న శివాంగి ఇంకా నాహిద్ భయపడిపోతూ, ఏ అఖిల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదెవరో తెలీదు, ఎప్పటి నుంచి ఉందో తెలీదు. ఇందాకలు మనం చూసినప్పుడైతే లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది, నాకు భయం వేస్తుందిరా, వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, అన్నిటికీ ఎందుకు భయపడతావు, ముందు తన్ని బయటికి తీద్దాం, అయ్యో పాపం అంటూ అక్కడంతా వెతికేస్తున్నాడు. ఈలోగా గట్టిగా ఏడుపు అయితే వినిపించింది. అది కూడా ఆ ఇంటి దగ్గర నుంచి. ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వాళ్ళ వైపు అయితే వస్తుంది. అదే నూతిలో అమ్మాయి. అదేంటి, ఇప్పుడు నూతిలో కదా చూసాం, ఇప్పుడే ఇప్పుడే పైకి ఎలా వచ్చింది అని భయపడిపోతూ పదండి పదండి అంటూ పరిగెడుతున్నారు. కాని అఖిల్ మటుకు కదలకుండా నూతికేసి చూస్తూ తాడు వెయ్యాలి అంటూ అక్కడే ఉండిపోయాడు. అఖిల్, ఏమైందిరా నీకు, రా అంటూ శివాంగి చెయ్యి పట్టుకొని లాగుతోంది. అంతే, అఖిల్ కోపంగానైతే చూశాడు. శివాంగి చేతిని తనే గట్టిగా పట్టుకొని నూతిలోకైతే తోసేశాడు. అంతే, గట్టిగా అరుస్తూ శివాంగి నూతిలో పడిపోయింది. నూతిలో ఉన్న ఆ అమ్మాయి శివాంగి కాలు పట్టుకొని కిందకైతే లాగేస్తుంది. నీళ్లు మింగేస్తుంది శివాంగి. మరో పక్క విశ్వాస్, నాహిద్ ఇద్దరు కూడా భయంతో కేకలు వేస్తూ అక్కడికైతే వచ్చి శివాంగిని బయటికెలా తీయాలా అని చూస్తున్నారు. వాడిద్దరినీ కూడా చూస్తూ, మీ ఇద్దరినీ కూడా తోసేస్తా, అప్పుడు ఎంచక్క మనమందరం ఇక్కడే ఉండొచ్చు అని అంటున్నాడు అఖిల్. అంతే మరి, భయంతో వాళ్ళిద్దరూ గట్టి గట్టిగా అరుస్తూ అక్కడ ఆ గ్రామంలో ఉన్న వారిని హెల్ప్ చేయమని తలుపులు కొడుతూ అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. కాని ఎవ్వరూ తలుపులు తీయట్లేదు. భయంతోనే ఇంక వాళ్ళు కేకలు పెట్టడం మొదలు పెట్టారు. అంతేకాదు, వాళ్ళ వెనకాతలే పడుతున్న అఖిల్ వాళ్ళని కొడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు గీరేస్తున్నాడు. వదులు, మమ్మల్ని వదిలేయ్ అంటూ పరిగెడుతుంటే మరో పక్క ఏదో విధంగా ఆ బావిలో నుంచి బయటపడ్డానికైతే చూస్తుంది శివాంగి. మరో పక్క అరుస్తూనే ఉంది. ఈలోగా చివరున్న ఒక పూరి గుడిసెలో నుంచి ఒక తాత అయితే బయటకు వచ్చాడు తాడు పట్టుకొని. ఏ పిల్లలు, ఇలా రండి అని పిలుస్తున్నాడు. వెంటనే నాహిద్ ఇంకా విశ్వ తన దగ్గరికైతే పరిగెత్తుకొచ్చారు. ఈలోగా వాళ్ళెనకాతలే వస్తున్న అఖిల్ కొట్టడానికైతే ప్రయత్నిస్తున్నాడు. అంతే, ఆ ముసలోడు జోబిలో చేయి పెట్టి ఏదో విభూతి లాంటిది తీసి తన మీద అయితే చల్లాడు. అఖిల్ అక్కడే అలా బొమ్మలాగా అయితే ఉండిపోయాడు. ఉలకట్లేదు, పలకట్లేదు. మీరు పదండి, ముందు ఆ పిల్లని బయటికి తీయండి, లేకపోతే అది చంపేస్తుంది అంటూ
తాడైతే ఇచ్చాడు. వెంటనే ఆ తాడుని నోతిలోకి వదిలి ఏదో విధంగా శివాంగినైతే బయటికి లాగేశారు. శివాంగి పూర్తిగా తడిచిపోయింది. తన కాలు మీద ఎవరో రక్కినట్టుగాను గీతలైతే పడిపోయాయి. అంతేకాదు, ఒళ్ళంతా నొప్పులు చేసేస్తుంది. శివాంగి వణికిపోతూ అక్కడే కుప్పకూలిపోయింది. అంతే మరి, శివాంగిని జాగ్రత్తగా లేపి తన గుడిసెపైపు అయితే తీసుకురమ్మన్నాడు. ఇంకా అలానే తీసుకువచ్చారు. ఇంకా అక్కడ అఖిల్ చూస్తే అలానే స్మైల్ ఇస్తూ చేతులు రెండు పైకెత్తి కదలకుండా ఒక బొమ్మలాగైతే నించున్నాడు. స్వామి, ఇతనికి అనంటే ఏం కాదు, ముందు మీరు పదండి అంటూ లోపలికైతే తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో కుంకుమ తీసుకువచ్చి అఖిల్ నుదుటనైతే పెట్టాడు. అంతే, ఒక్కసారిగా తను నీరసంగా అయిపోయినట్టు ఏమవుతుంది, మా వాళ్ళేరి అని ఎతుక్కుంటున్నారు. ఈలోగా లోపల నుంచి రే అఖిల్, లోపలికి రారా అని పిలుస్తున్నారు. ఇంకా నలుగురు ఆ గుడిసెలోకైతే చేరుకున్నారు. పాపం శివాంగికి పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది. వణికిపోతుంది. తనకి ఏదో తాగడానికైతే ఇచ్చాడు ఆ తాత. అసలు అసలు ఏంటి తాత ఇక్కడ ఇలా ఉంది? నిజంగా మీరన్నట్టు, మీ ఊరు వాళ్ళు అన్నట్టు ఇక్కడ నిజంగానే అది ఉందా? అది తిరుగుతుందా అని అంటూ ఉంటే, ఇప్పటికైనా అర్థమైందా? అయినా అమావాస్య ఆదివారం, మామూలుగానే అమావాస్య వేళల్లో మేము బయటికి రాము దాని భయంతో. మీరు ఇంతలా తెగించి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మా గ్రామస్తుల్లోనే చాలా మంది దాని చేతుల్లో బలైపోయారు. మీ అదృష్టం నాకు చిక్కారు అని అంటున్నాడు. ఆ మాటలకి తాత, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకలా అయిపోయింది, అసలేంటి అని అడుగుతుంటే అప్పుడు తాత ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 12 సంవత్సరాల క్రితం, అప్పుడు నాకు 60 ఏళ్లుంటాయి. ఈ ఊరికే మూతబారి, బాగా డబ్బున్నోళ్ళు. పాపం లేక లేక ఒక కూతురైతే పుట్టింది. ముందు 2 అబ్బాయిలు. వాళ్ళకి వాళ్ళ తాత తండ్రులు ఇచ్చిన ఆస్తితో పాటు ఆ పిల్ల వాళ్ళ అమ్మ కూడా బోల్డంత ఆస్తి అయితే తెచ్చుకుంది. మరి ఆమెకి 2 అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి కూడాను ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకుంటామంటే మా అబ్బాయికి చేసుకుంటామని మేనమామలిద్దరూ కూడా పోటీ పడుతూ ఉండేవారు. ఆ పిల్ల ఎవరిని ఇష్టపడితే వాళ్ళకి ఇచ్చి చేస్తామని వీళ్ళు కూడా అంటూ ఉండేవారు. మరి రాకపోకలు కూడా జరుగుతూ ఉండేవి. ఆ పిల్ల పేరు దేవి. నిజంగానే దేవతలాగుండేది. అందరికీ పంచిపెట్టే స్వభావం. మరి ఆ రోజు సంక్రాంతి. ఎప్పట్లాగే తన మేనమామలు, అత్తలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. దేవి అంటే వాళ్ళ పెదమామ కొడుకు రెండో కొడుక్కి చాలా ఇష్టం. శ్రీను తన పేరు. ఇద్దరూ కూడాను ఇష్టపడ్డారు ఒకరినొకరు. ఆ రోజు ఎవ్వరూ చూడకుండా వాళ్ళ చెరుకు తోటలోకైతే వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారిద్దరూ ఎంతలా ప్రేమించుకున్నారు అనంటే ఒకరిని వీడి మరొకరు ఉండనట్టు. ఆ సంగతి ఇంట్లో వాళ్ళకైతే తెలీదు. ఏంటి బావా నువ్వు, ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం. ఇంకా ఎంతకాలం నేను ఇలా ఉండాలి? పైగా చిన్నమామయ్య చూసావా, వాళ్ళ పెద్ద కొడుక్కి ఇవ్వమని చాలా పోరు పెడుతున్నాడు. ఆ విషయంగా నాన్న నన్ను 2 సార్లు అడిగారు. నేను ఏదో చెప్పి తప్పించుకున్నాను. ఏంటి బావా నువ్వు అని అంటూ ఉంటే తన మీద చెయ్యి వేసి, ఏమే, నేనుంటుండగా మరి ఇంకెవరినైనా చేసుకుంటావా నువ్వు అని అంటూ ఉంటే, నేను చేసుకోను, కానీ అమ్మ నాన్న ఎవరిని చేసుకుంటా చెప్పు అని తినేస్తున్నారు అని అంటుంది. చెప్పు, ఈ శ్రీనుబావే చేసుకుంటాడు అని అని తనతోనైతే అంటున్నాడు. ఈలోగా అటుగా వెళ్తున్న తన తమ్ముడు, అదే దేవి వేళ్ళ రెండో మేనమామ కొడుకు అయితే చూసేశాడు. అది చూసి కోపంతో ఇంటికైతే వెళ్ళిపోయాడు.
మరి అదే సంగతి వాళ్ళ నాన్నతోనైతే చెప్పేశాడు. దేవి తనని కాకుండా మరొకరిని ఇష్టపడుతుందని. పైగా వాళ్ళ అమ్మా నాన్న కూడా దేవి ఎంత అంటే అంత అని తనకి తెలుసు. ఇంకా ఆ ఆస్తి పోతుందని బాధపడిపోతున్నాడు. ముందు నుంచి కూడాను దేవి కోసం కాదు, ఆ ఆస్తి కోసం తన రెండో మేనమామ కన్నేసి ఉంచాడు. మరైతే ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో మళ్ళీ ఆ విషయంగా ఒక్కసారైతే కదిపాడు. ఈలోగా వాళ్ళ పెద్ద మేనమామ కలుగ చేసుకొని, మనం మనం ఎంతసేపు అనుకుంటే సరిపోతుందా, ముందు దేవికి ఎవరిష్టమో కనుక్కోండి అని అన్నాడు. ఆ మాటకి నిజమే కదా అని అనుకున్నారు. మర్నాడు ఇంకా తెల్లవారుతూనే దేవి వాళ్ళ నాన్నతోని శ్రీను గురించి అయితే చెప్పేసింది. ఇంక అంతే. ఓ, వాణ్ణి ఇష్టపడుతున్నావా? నాకు వాడంటే ఇష్టమేలే. ఇంకేముంది, మీ మామయ్యని అడిగి పెళ్లి చేసేస్తాం అని అందరూ కూడా సంతోషపడ్డారు. కాని మరోవైపు చిన్నమేనమామ, వాడి కొడుకు ఇద్దరు కూడా కుళ్ళిపోతున్నారు. ఇంక వెంటనే పెద్ద పండగ అయిపోయింది కాబట్టి ఇంకా మంచి రోజు చూసుకొని తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తాలు పెట్టేసుకుందామని నిర్ణయించేసుకున్నారు. అలానే మరి ఇక మాఘమాసం రానే వచ్చింది. తాంబూలాలు పుచ్చుకొని పెళ్లికి ఒక తారీఖు అయితే ఖరారు చేసుకున్నారు. మరి అదంతా నచ్చట్లేదు. చూస్తూ ఉన్నాడు గాని ఏమీ చేయలేకపోతున్నాడు వాళ్ళ రెండో మేనమామ. ఇంకిలా లాభం లేదు అనుకున్నాడు. అయితే ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ గుడికైతే వెళ్లారు. తనకి ఆ రోజు మూడో రోజు. ఇంట్లోనే ఉంది. అయితే దేవి దేవి అనుకుంటూ ఇంట్లోకైతే వచ్చాడు మేనమామ. ఏంటి మామయ్య ఇలా వచ్చారు? అమ్మా నాన్న గుడికెళ్లారు, అన్నయ్యలు కూడా అక్కడే ఉన్నారు అని చెప్తుంటే, అదేం లేదమ్మా, పొలం పని మీద వచ్చాను. సరే, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి అదే సమయంలో దేవి తల చిక్కులైతే ఇప్పుకుంటూ తను దువ్వెన్ని అక్కడే పెట్టేసి లోపలికైతే వెళ్ళింది. ఈలోగా ఆ దువ్వెనలో ఉన్న కొన్ని వెంట్రుకలైతే తీసి జోబులో పెట్టుకున్నాడు. అక్కడ దండం మీద ఆరబెట్టిన తన ఓణిని కొంచెంగా చించి అది కూడా జోబులోనైతే పెట్టుకున్నాడు. ఈలోగా బయటికైతే వచ్చింది దేవి మంచినీళ్ళ గ్లాస్తో. వెంటనే గ్లాస్తో నీళ్లు తీసుకొని తాగేసి, సరే తల్లి సరే, జాగ్రత్త, ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు అని చెప్తూ వెళ్ళిపోయాడు. ఈలోగా తన మామయ్య కొడుకు శ్రీను అయితే అక్కడికి వచ్చాడు. దేవి, ఏం చేస్తున్నావే? మీ అమ్మ నాన్న గుడికెళ్లారంట కదా అనుకుంటూ లోపలికైతే వచ్చాడు. బావా, అమ్మ నాన్న గుడికి వెళ్లారు, అన్నయ్యలు కూడా అక్కడే ఉన్నారు, నువ్వు వెళ్తావు కావాలా, వెళ్ళు అని అంటూ ఉంటే తన చెయ్యి గట్టిగా పట్టుకొని, నేను నీ గురించి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావేంటే అని అంటున్నాడు. వదులు బావా, ఎల్లుండి కలుస్తానులే, ఇప్పుడు నిన్ను రాకూడదు అని చెప్తుంది. సరే అయితే వెళ్తున్నాను, మనం ఎప్పుడు కలుసుకునే ఆ చెరుకు తోట దగ్గరికే రా అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి వాళ్ళు అనుకున్నట్టే 2 రోజుల తర్వాత ఆ చెరుకు తోట దగ్గరికి అయితే వచ్చింది. అది మిట్ట మధ్యాహ్నం. ఏంటి బావా, నువ్వు మరీను, పెళ్లి దగ్గరికి వస్తుందిగా, మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రమ్మంటావేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటూ ఉంటే నవ్వుతూ తన్ని దగ్గరికి తీసుకొని, ఏమనుకుంటారు, మొగుడు పెళ్ళాలా అనుకుంటారు అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా కాసేపు మాట్లాడుకున్నారో లేదో, ఈలోగా అక్కడ ఎవరో తిరుగుతున్నట్టు అలికిడైతే అవుతుంది దేవికి. బావా, ఆగు, ఎవరో తిరుగుతున్నారు, నీకు తెలుస్తుందా అని అంటుంది. నాకేం తెలియట్లేదు, నువ్వు తప్ప అని అంటూ తన పైకైతే వస్తున్నాడు. ఈలోగా మళ్ళీ దేవికి అలానే అనిపిస్తుంది. అక్కడ ఎవరో తిరుగుతున్నట్టు, వాళ్ళ కాసే చూస్తున్నట్టు. భయపడిపోతుంది దేవి. బావా, నిజంగానే ఎవరో ఉన్నారు అని లేచి నించుంది. చుట్టూ చూసింది. ఏదో పిచ్చిదానిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. గడికి నవ్వుతుంది, గడికి ఏడుస్తోంది. తనకేమవుతుందో పక్కనున్న శ్రీని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
ఏ దేవి, ఏమైందే నీకు? నువ్వింటికి వెళ్ళు, పద పద అంటూ దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చి దేబెట్టేశాడు. ఆ తర్వాత నుంచి దేవికి అస్సలు బాగోలేదు. జ్వరం, ఒళ్ళంతా ఏవో దద్దుర్లయితే వచ్చేశాయి. మరి బాగా డబ్బున్నారు కాబట్టి వేరే ఊరికి తీసుకువచ్చి డాక్టర్ దగ్గర అయితే చూపించారు. కానీ ఏం లాభం లేకపోయింది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. ఆ సమయంలో దేవి ఒక్కరిదాయి బయటికైతే వచ్చింది. పెరడ్లోకి వచ్చి అక్కడున్న 2 కోళ్లని అతి దారుణంగా విరిచేసి వాటి పచ్చి మాంసాన్నైతే తింది. అంతేకాదు, అక్కడే వాంతి కూడా చేసేసింది. అలానే వచ్చి మళ్ళీ తన రూంలోనైతే పడుకుంది. తన దగ్గర విపరీతమైన దుర్వాసన అయితే వస్తుంది. అది చూసిన వాళ్ళమ్మ ఏంటిది అని అడిగితే వాళ్ళమ్మనే కొట్టింది. అంతేకాదు, గట్టిగా అరవడం, వికృతమైన చేష్టలు చేయడం మొదలుపెట్టింది. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మొత్తానికి వాళ్ళ పాలేరు సహాయం తీసుకొని ఒక స్వామీజీ గారి దగ్గరికి అయితే తీసుకువెళ్లారు. కానీ ఏం లాభం, అప్పటికే చేయి దాటిపోయింది. దేవి మరణించింది. తను మరణించిన తర్వాత కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళనైతే వదిలిపెట్టలేదు. ముఖ్యంగా తను ప్రేమించి పెళ్లి చేసుకుందామన్న భావనే చంపేసింది. అంతేకాకుండా వాళ్ళ తాలూకు వాళ్ళ ఎవరిని కూడాను ఆ బంగ్లాలో లేకుండా చేసింది. మరి వాళ్ళందరూ అది తట్టుకోలేక ఆ బంగ్లాని అలానే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ ఊర్లో వాళ్ళకి అమావాస్య అయితే చాలు ఆ నూతి దగ్గర కనిపించడం, ఎవరు అక్కడికి వెళ్తే వాళ్ళని బలి తీసుకోవడం, లేదంటే పిచ్చి వాళ్ళని చేయడం దానికి బాగా అలవాటు. అప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను అని అన్నాడు. అతని మాటలు వాళ్ళకైతే అర్థం కాలేదు. మీరు వెళ్ళడమేంటి అని అంటూ ఉంటే, మరి నేనే కదా ఆ ఇంటి పాలేరుని, నేనే వాళ్ళని ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్ళాను. కానీ ఏం లాభం, ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతున్నాడు. ఇంకా సరే, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్తూ గుడిసె బయటికైతే వెళ్తున్నాడు. తాత, మీరు ఇక్కడే ఉండండి అని అంటే ఏదో ఒక రకమైన స్మైల్ ఇచ్చి బయటికైతే వచ్చేశాడు. తెల్లవారయింది. అందరూ లేస్తున్నారు. వీళ్ళు కూడా లేచారు. బయటికైతే వచ్చారు. ఆ తాత ఎక్కడ కనిపించలేదు. ఆ తాత ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతున్న సమయంలో విలేజ్ లో వాళ్ళు వీళ్ళని ఆ గుడిసె దగ్గర ఉండడం అయితే చూశారు. మీరేంటి అక్కడున్నారు? ఆ గుడిసె దగ్గర ఏం చేస్తున్నారు? ఎవరు మీరు అని అడుగుతున్నారు. రాత్ర ఇలా షూట్ చేయడానికి వచ్చామని జరిగిన విషయం మొత్తం వాళ్లతోనైతే చెప్పారు. అంతే, వాళ్ళందరూ గడగడ వణికిపోయారు. ఏంటి, ఆ తాత ఆ తాత మీకు సహాయం చేశాడా? ఆడు వాడు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పారు. అంతే, వాళ్ళకి కాళ్ళ కింద ఉన్న మట్టి జారినట్టుగా అనిపించింది. అంతే మరి, భయపడిపోతున్నారు. అసలు అసలు అతను అతను చనిపోవడం ఏంటి? రాత్రి మాకు కనిపించి ఇలా హెల్ప్ చేశాడు అని అంటూ ఉంటే, పాపం మంచివాడే, వాళ్ళింటి పాలేరు, వాడిని కూడా పొట్టను పెట్టుకుంది. మీరున్న మీరున్న ఆ గుడిసె అతందే, అది అలానే వదిలేసాం అని చెప్పేసరికి వాళ్ళకి చాలా భయం వేసిందంట. మరి ఈ స్టోరీలోని కొన్ని కల్పితాలు అయితే ఉన్నాయి. ఒక ఊర్లోని ఆ అమ్మాయిని డబ్బుల కోసం తన సొంత మేనమామే అలా చాతబడి చేయించి ఒక దుష్ట ఆత్మని తన మీదకి పంపించి చంపించేసి, అలా కూడా కాకుండా తన పగ తీరలేదు అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళని భయపెట్టించి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపెట్టేట్టు చేశారంట. అలాగే తను ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకునే ఆ వ్యక్తిని కూడాను తనే చంపేటట్టు చేయించారంట.
మరి ఇలా 2 కుటుంబాలకి కూడాను శోకాన్నయితే మిగిల్చి వాళ్ళేం మూట కట్టుకున్నారో తెలీదు గానీ, కొంతమంది ఇలాంటి వాళ్ళైతే ఉంటారండి. మన ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పుకోవడం కన్నా, బయట వాళ్ళే నయం అనిపిస్తుంది అలాంటి సందర్భాల్లోని. అయితే మరి ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనకి ద్రోహం చేస్తారు అని తెలుసుకొని మనం వాళ్ళని దూరం పెట్టడం చాలా మంచిది. మరి ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అదే చేత్తో హైప్ కూడా వేసేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోతే. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా మరి? విజయకృష్ణ రాణి సిస్టర్, వీరమణి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, సంధ్య గారు, ఇంకా వసుధ సిస్టర్, బాసిన విజయ సిస్టర్, జ్యోతి సిస్టర్ మన ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చారు. వెల్కమ్ అండి. ఇంకా అలాగే తులసి సిస్టర్, వరలక్ష్మి సిస్టర్, రూబీ సిస్టర్, ఇంకా ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, మౌనిక, గౌతమ్, సందీప్, ఇంకా రవీంద్ర అన్నయ్య, సిండియా నుంచి శ్రీరామ్ గారు, షేక్ గారు, జబీబుల్లా గారు, ధనరాజ్ గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి, శివు అనే అకౌంట్ నుంచి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరునైతే తప్పకుండా తీస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.